నమస్కారం. పోలవరం ప్రాజెక్టు గురించి, ముఖ్యంగా దాని నీటి నిల్వ సామర్థ్యం గురించి ఈ మధ్య బాగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడదామనుకుంటున్న పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ అంటే పీబీఎల్పీ, దానికి నీళ్లివ్వడం సాధ్యమేనా? ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. దీనిమీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పీపీఏ, వాళ్ల నివేదికలు, కేంద్రం నిర్ణయాలు, నిపుణుల అభిప్రాయాలు వీటన్నిటినీ ఒకసారి లోతుగా చూద్దాం. అసలు పీబీఎల్పీకి నీళ్లొస్తాయా రావా? ముందుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పీపీఏ, కేంద్రానికి కీలక సమాచారమిచ్చింది. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పిందండి. కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రకారం చూస్తే ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూర్ వరకే పూర్తి చేయడానికి నిధులున్నాయి. వాళ్ళేమంటున్నారంటే ఈ 41.15 మీటర్ల ఎత్తుతో అసలు పోలవరం ప్రాజెక్టు కిందున్న ఆయకట్టుకే, అంటే దాని ప్రధాన లబ్ధిదారులకే నీళ్లివ్వటం కూడా కష్టమంటున్నారు. అటువంటప్పుడు ఇక కొత్తగా ప్రతిపాదించిన ఈ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పీబీఎల్పీకి నీళ్లివ్వటమనేది, ఆ మాట వాళ్లు వాడింది, అసాధ్యమని. ఎందుకంటే పీబీఎల్పీకి నీళ్లు రావాలంటే పోలవరం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం అంటే 45.72 మీటర్ల ఎత్తుకి నీళ్లు నిలవాలి. కాని ఇప్పుడు అనుమతి, నిధులు అన్నీ కేవలం 41.15 మీటర్లకే. ఆ తేడా చాలా పెద్దది. పీపీఏ ఇంత స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎంత 81,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పీబీఎల్పీని ప్రతిపాదించింది. భారీ ప్రాజెక్టే. దీని ద్వారా అసలు ఏమనుకుంటున్నారు? లక్ష్యాలేంటి? అంటే ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారమేంటంటే పోలవరం కుడి కాలువ నుంచి దాదాపు 200 టీఎంసీల గోదావరి నీళ్లను బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ బీసీఆర్ అంటాం కదా, అక్కడికి తరలించాలి. దీని ద్వారా ఒక 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 7.41 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇవి కాకుండా ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్ కుడికాలువ, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు సుమారు 22.58 లక్షల ఎకరాలు. ఆ ఆయకట్టును స్థిరీకరించాలి, అంటే నీటి కొరత లేకుండా చూడాలి. అలాగే పరిశ్రమలకు కూడా ఒక 20 టీఎంసీలు కావాలని అనుకుంటున్నారు. ఇది వాళ్ల ప్రణాళిక. లక్ష్యాలు వినడానికి బావున్నాయి, కానీ పీపీఏ చెప్పినట్టు నీటి లభ్యత అసలు సమస్య అయిన ప్రధానంగా ఒక 3 విషయాలు ఒకటి, చెప్పండి. పోలవరం పూర్తిస్థాయి ఎత్తు అంటే 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి గత ప్రభుత్వ హయాంలో ఒప్పుకోవడమే ఈ పరిస్థితికి కారణమని. రెండోది, గోదావరికి ముఖ్యమైన ఉపనది ఇంద్రావతి. దానిమీద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుమారు 45,000 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులు కడుతోంది. కేంద్రం అనుమతి కూడా ఉంది. అసలు సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారమే గోదావరికి ఏటా వచ్చే వరదలో దాదాపు 23% ఇంద్రావతి నుంచి వస్తోంది. మరి ఆ ప్రాజెక్టులు పూర్తయితే కిందకి అంటే పోలవరానికి వచ్చే నీళ్లు గణనీయంగా తగ్గుతాయి కదా. అది రెండో పెద్ద సమస్య. మూడోది, అసలు నీళ్లు రావని తెలిసినా కూడా కేవలం కమిషన్ల కోసమే ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టులో కొన్ని పనులు, ముఖ్యంగా మట్టి పనుల్లాంటివి మొదలుపెట్టడానికి హడావుడి చేస్తోందని. ఉత్తరాంధ్ర సంగతేంటి? ఖచ్చితంగా పడుతుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఇవ్వాలి గదా. అది కూడా ఈ 41.15 మీటర్ల నీటిమట్టంతో సాధ్యం కాదని నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పీపీఏ కూడా వాళ్ల లేఖలో అదే చెప్పింది. పీబీఎల్పీ అనేది అసలు పోలవరం ప్రాజెక్టులో భాగం కాదు అని. దానికి నీళ్లు ఇవ్వాలంటే నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ అవార్డులు ఇవన్నీ చూడాలి అని కేంద్రానికి సూచించింది. టెక్నికల్గా చూసినా 41.15 మీటర్ల దగ్గర పోలవరంలో నిల్వ ఉండేది సుమారు 115.4 టీఎంసీలు మాత్రమే. కుడికాలువకు 35.5 మీటర్ల నుంచే నీళ్లు వెళ్తాయనుకోండి. కానీ బనకచెర్లకు గ్రావిటీ ద్వారా అంటే పంపులు లేకుండా నీళ్లు వెళ్లాలంటే కనీసం 42 మీటర్ల నీటిమట్టం కావాలి అని ఒక అంచనా. మరి ఈ 41.15 మీటర్ల పరిమితితో అది ఎలా సాధ్యం? అదొక పెద్ద ప్రశ్న. పోలవరం దాని పూర్తి సామర్థ్యానికి అంటే ఆ 45.22 మీటర్లకు చేరుకోకపోవడం, అలాగే పైన ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో గోదావరి మీద, ఉపనదుల మీద కొత్త ప్రాజెక్టులు రావడం, ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీశాయి. ఒకవేళ ఏవేవో కారణాల వల్ల, అది సాంకేతిక కారణాలు కావచ్చు, ఆర్థిక రాజకీయ కారణాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో అంటే 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి కాలేకపోతే, ఇప్పుడు దాని అసలు లక్ష్యాలు అంటే ఆయకట్టు స్థిరీకరణ, దానిమీద ఆధారపడ్డ ఈ పీబీఎల్పీ లాంటి ఇతర ప్రాజెక్టులు, వీటి భవిష్యత్తు ఏంటి? దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.